హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ఎంత డీప్ పెట్టినా నెక్ షోల్డర్ జారద్దు, మాకు షోల్డర్ జారుతుంది. ఇది సైజు వచ్చేసి 34 ఇంచెస్ సైజు. 34 ఇంచెస్ సైజుకి మనం నెక్ ఎంత పెట్టుకోవాలి, ఫీట్ ఎంత పెట్టుకోవాలి, ఎంత డీప్ పెట్టినా షోల్డర్ జారద్దు అనేది నేను ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు షోల్డరు నెక్ డిసైడ్ చేసుకోవాలి. అంటే 34 ఇంచెస్కి మనకు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు డీప్ పెట్టినా నెక్ జారద్దు అన్నప్పుడు 2 ఇంచ్ పెట్టుకోండి, ఇది 3 ఇంచ్ పెట్టుకోండి, సరిపోతుంది. వేళ్ళతోటి ఇది మొత్తం క్లారిటీగా వీడియో వేళ్ళతోటి చూపించాను నేను, క్లియర్గా చూడండి. వేళ్ళతోటి ఎంత పెట్టినా, ఇది ఎంత పెట్టినా, ఎలా పెట్టినా అనేది పెట్టిన తర్వాత మనకు డీప్ కావాలి అంటే మనకి ఇక్కడ 2 ఇంచ్ పెట్టినప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, 2.5 పెట్టుకోండి. అంటే వాళ్ళ డీప్ ప్రకారంగా ఇంకా డీప్ దొరుకుతారు అని అన్నప్పుడు ఇంకా 1 ఇంచ్ పెంచుకున్నా మనం ఇక్కడ పెరగొద్దు, ఇక్కడ మనకు ఇక్కడ తగ్గాలి కానీ ఇక్కడ పెరగొద్దు. ఇక్కడ 1 ఇంచ్ వరకు తగ్గితే ఇక్కడ 1.5 ఇంచ్ వరకు తగ్గి ఇంకా కొంచెం డీప్ రావాలన్నప్పుడు ఇంకా కొంచెం డీప్ డ్రా చేసుకోండి. కానీ ఇక్కడ మాత్రం డీప్ తీయొద్దు. ఇక్కడ నుంచే డీప్ తీసినాం అనుకో షోల్డర్ జారుతుంది. చాలామంది ఏం చేస్తారంటే మొత్తం ఇక్కడ నుంచే డీప్ తీసేస్తుంటారు అన్నట్టు, ఇలాగా ఇగో ఇక్కడ నుంచే ఇలా డీప్ తీసేస్తుంటారు. అలా అస్సలు తీయొద్దు. ఇక్కడ మనం 1 ఇంచు 1.5 ఇంచ్ వరకు అస్సలు డీప్ తీయకుండా ఇక్కడ నువ్వు డీప్ చేసుకోవడం వల్ల మనకు భుజం అనేది జారది. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఈ షోల్డర్ కుట్టేటప్పుడు మనం ఉన్నట్టు స్ట్రేట్గా వేసేస్తారు, అట్లా వేయద్దు. హై నెక్కులకేమో ఇటు క్రాస్ వేస్తే ఈ డీప్ నెక్కులకేమో ఇటు క్రాస్ వేయాలంటే మనకి ఇలా క్రాస్ రావాలి, లైన్ అనేది ఇగో ఇలా క్రాస్ రావాలి. కుట్టేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు అయినా సరే, ఫస్ట్ కట్ చేసుకున్నా సరే, ఇట్లా కుట్టేటప్పుడు ఒక 2 పాయింట్స్ 1 పాయింట్ డీప్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా 2 పాయింట్స్ వేసుకున్నా సరే ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ వేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది షోల్డర్ ఎంత డీప్ పెట్టుకున్నా షోల్డర్ జారది అనే ట్రిక్ ఈరోజు మీకు చెప్పినాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియోలు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన లింకు నేను పెడతాను, ఓపెన్ చేసి వీడియో మొత్తం వేళ్ళతోటి కట్టింగ్ చూసేయండి. ఓకే, బాయ్ మరి.